నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ పీపీపీ విధానం పైన ఎంతటి ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇక్కడ పార్టీలకు అతీతంగా బయటికి వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయితే గ్రాండ్ సక్సెస్ జరిగింది. కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి సంతకాల ప్రతులను ఏవైతే ఉంటాయో పేపర్స్ అన్నీ కూడా అటు రాష్ట్ర గవర్నర్కి పంపించారు. ఇక్కడ గవర్నర్ని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు పంపారు అనే విషయాన్ని ఒకసారి మనం పక్కకు పెడితే, అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పీపీపీ విధానం పైన ఇటు ప్రతిదీ కూడా ఒక ప్రైవేట్ పరం చేస్తాము, ఆర్థిక పరిస్థితి అసలు బాలేదు రాష్ట్రంలో, గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది అని చెప్పి పదే పదే ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రజలు కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వకముందు వరకు కూడా పీపీపీ విధానం పైన ప్రజలకు అవగాహన లేక, ఓకే ఏదైతే ఏంటి, ప్రైవేట్ అయితే ఏంటి, గవర్నమెంట్ అయితే ఏంటి, మన పిల్లలకందరికీ కూడా మెడికల్ విద్య అందుతుంది కదా అని చెప్పి వాళ్ళందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటే ఈ మెడికల్ కాలేజెస్ ఒకటి, ఇక విద్యా వైద్యం, ఆయన 2 డ్రీమ్ ప్రాజెక్ట్స్గా చెప్పుకుంటూ వస్తారు. అలాంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే కనుక ఇక్కడ విద్యార్థులకు విద్య ఎలా దూరం అవుతుందో అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లలో పెడుతూ అటు ఒక పిలుపునివ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా కదిలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, ఒక స్టేటస్ పెట్టుకున్నాము, లేదంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాము అని కాకుండా ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి మరి అక్కడ రచ్చబండల దగ్గర, గ్రామ పంచాయతీల దగ్గర ఎక్కడ 10 మంది గుమ్మిగూడితే అక్కడ వెళ్ళి ఈ పీపీపీ విధానం పైన ఎలా రాబోయే రోజుల్లో విద్య దూరం అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క మండల స్థాయి కార్యకర్త కానీ, గ్రామ స్థాయి కార్యకర్తలు కానీ, జిల్లా స్థాయి కార్యకర్తలు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పీపీపీ విధానం పైన తీవ్ర పోరుబాట పట్టారని చెప్పుకోవచ్చు. ఇది ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఒక యుద్ధం లాగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు కానీ, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా నిజంగానే ఈ పీపీపీ విధానం పైన తమ విద్యార్థులు, తమ పిల్లలకు ఈ విద్య దూరం అవుతుందని చెప్పి భావించారు. అందుకే ప్రతి పార్టీలకు అతీతంగా ఇక్కడ సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కానీ ఇతర పార్టీలు కూడా బయటికి వచ్చి తాము బహిరంగంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు తెలిపారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే లెక్క. ఇక చంద్రబాబు నాయుడు పదే పదే ఈ మధ్యకాలంలో ఒకే ఒక మాటలు మాట్లాడుతున్నారు. అదేంటంటే కలెక్టర్ల సదస్సులో మనం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, అయినా కూడా ప్రజలు సంతృప్తి పడట్లేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం కానీ, లేదంటే ఏదైనా సక్సెస్ అయ్యి గ్రాండ్గా ఉంటే కనుక ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటారు. ఒకవేళ ప్రజల నుంచి కనుక వ్యతిరేకత వస్తే అదంతా కూడా ఇతరుల ఖాతాలు, అంటే కలెక్టర్ల ఖాతాల్లోనో లేదంటే ఇతర జిల్లా స్థాయి అధికారుల ఖాతాలోనో వేసే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇదే చంద్రబాబు నాయుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారబ్బా, వచ్చారు బటన్ నొక్కారు అని చెప్పి పదే పదే అవహేళనగా మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కూడా ఆగిపోయే విధంగా కరోనా మహమ్మారి వచ్చింది. ఆ కరోనా మహమ్మారి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి వెళ్ళిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రపంచం మొత్తం కూడా ఆగిపోయింది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను అందించారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంక్షేమం ఎలా చూసుకోవాలి, వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయా, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టాలా, వాళ్ళ కోసం ఏదైనా సంక్షేమ పథకం కొత్తది ప్రవేశపెట్టాలా, ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలే కాకుండా అనేక పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. మరి బటన్ నొక్కుడు అప్పుడు అంతే ఈజీగా భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాదాపుగా అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. మరి 18 నెలల కాలంలో దాదాపుగా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇక రీసెంట్గా రాబోయే రోజుల్లో 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టవచ్చు. మరి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టబోతున్నారు అంటే సగం సంవత్సర కాలం అయిపోయింది. ఇక్కడ పరిపాలన సగం అయిపోయిన తర్వాత కూడా మీ పైన ప్రజలు సంతృప్తిగా లేరని మీరే చెప్తున్నారు అంటే దానికి కారణాలేంటి? అంటే మీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో కూడా స్టార్ట్ అయింది.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు 1,00,00,000 సంతకాలు సేకరించడం అంటే అది చాలా నార్మల్ విషయం అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఏ ఎల్లయ్యనో పుల్లయ్యనో వచ్చి సంతకాలు చేస్తారు. దీనికి అనుగుణంగానే మీరు ఇలా మాట్లాడతారనే గ్రహించే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్లతో సహా ఆ ప్రతులని తయారు చేయించారు. అంటే ఇక్కడ ఎవరు సంతకం చేస్తున్నారు, వాళ్ళకు కావాల్సిందేంటి, రీజన్ ఏంటి అంటూ ప్రతిదీ కూడా పాంప్లెట్లో కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా దాదాపు 1,04,00,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా తాము ఈ పీపీపీ విధానం పైన వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వము బస్టాండ్లని ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు గతంలో. తర్వాత విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎన్నో బస్టాండ్లని ఇతర తమకు కావాల్సినటువంటి అనుకూల వ్యక్తులకు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని 99 పైసలకే తమకు కావాల్సిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ 1,00,00,000 సంతకాల సేకరణ పిలుపు అటు గవర్నర్ దగ్గరికి చేరడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇక్కడ గవర్నర్ దగ్గర నుంచి ఒక రాజ్యాంగబద్ధంగా అది సెంట్రల్ వరకు వెళ్తుంది. ఇప్పటికే సెంట్రల్కి సంబంధించి కూడా దీనిపైన ఆరా తీస్తుంటారు. ఎందుకంటే 1,00,00,000 సంతకాలు అంటే 1,00,00,000 మంది 1,04,00,000 మంది ప్రజలు ఇక్కడ కూటమి తీసుకొచ్చినటువంటి నిర్ణయం పైన వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి సెంట్రల్లో కూడా కదలిక వస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి పొరపచ్చాలు రావడం ఖాయము. కూటమి నుంచి బీజేపీ బయటికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1,00,00,000 మంది వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బటన్ నొక్కడం అనేది ఎంత అవహేళనగా మీరు మాట్లాడినా ప్రతి కుటుంబానికి బటన్ నొక్కుతూనే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు అనే విషయం మాత్రం ఇక్కడ కూటమి ప్రభుత్వం మర్చిపోదు.